మనం మనలాగే బతికితే మన జీవితం ఆనందంగా ఉంటుంది. మనం పక్క వాళ్ళని ఇమిటేట్ చేయాలనుకున్నప్పుడు మన జీవితం నాశనం అయిపోతుంది. దీనికి సంబంధించి ఒక మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మోటివేషనల్ స్టోరీ కోసం డీపీ స్టోరీ టైమ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే ఒక వ్యక్తి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అలా మూల కూర్చొని ఎక్కడో ఆకాశం వైపు శూన్యంగా చూస్తూ తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ పరిస్థితిని చూసి అతని భార్య వెంటనే అతన్ని పిలుచుకుని ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాడు. చాలా డిప్రెషన్ లో ఉన్నాడు, ఏమైనా సొల్యూషన్ చెప్పండి అంటుంది. ఇక కౌన్సిలర్ అడుగుతాడు, నీ డిప్రెషన్ కారణం ఏమి అని. అతను చెప్తాడు, నేను సంపాదిస్తున్న ఇతరులతో కంపేర్ చేసుకుంటూ స్కూల్లో అందరూ కూడా కార్లో వస్తున్నారు, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు, కానీ మాకేమీ లేదని నన్ను నిందించడం. నా భార్య కూడా పక్కింటి వాళ్ళు నగలు కొన్నారు, బిల్డింగ్ కట్టినారు, అదేవిధంగా కారు కొన్నారని చెప్పేసి ప్రతిదీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ నాకు ఉద్యోగంలో కూడా రోజు రోజుకి మానసిక ఒత్తిడి అనేది చాలా పెరిగిపోయింది, రెండు పక్కల ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది, నా వల్ల కావడం లేదు అని చెప్పి బాధపడతాడు. అప్పుడు ఆ కౌన్సిలర్ ఒక సొల్యూషన్ ఇస్తాడు. నువ్వు చదువుకున్న పాఠశాలలో రిజిస్టర్ లో ఉన్న 10వ తరగతి విద్యార్థుల యొక్క పేర్లను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకొని ఒక నెల రోజుల తర్వాత నా దగ్గరికి రా అంటాడు. అదే విధంగా ఇతను కూడా వాళ్ళ పాఠశాలకు వెళ్లి 10వ తరగతి తాను చదువుకున్నప్పుడు ఎంతమంది ఉన్నారంటే 120 మంది ఉన్నారు. ఆ 120 మంది పేర్లను సేకరించి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రయత్నం చేస్తాడు. 80 మంది స్నేహితులను కలుస్తాడు. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటే అందులో 10 మంది అమ్మాయిలు అయితే అప్పటికే వితంతువులు మారిపోయి ఉంటారు, ఒక 5 మంది విడాకులు ఇచ్చింటారు, అందులో ఒక 2 జైలుకెళ్ళి ఉంటారు, మరికొంతమంది మద్యానికి ఇలా వ్యసనాలకు బానిసైపోయి వారి జీవితాన్ని కోల్పోయి ఉంటారు, కొంతమంది ఉద్యోగం లేక దొంగలుగా మారిపోయి ఉంటారు. ఇలా 80 మంది జీవితాల్లో కూడా అశాంతి నెలకొంటుంది. ఎవరు కూడా జీవితంలో స్థిరపడినట్టు ఉండదు. దీన్ని చూసిన తర్వాత ఆ కౌన్సిలర్ దగ్గరికి వచ్చి అతను చెప్తాడు, వాళ్ళకన్నా నేనే బెటర్. భగవంతుడు నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, మంచి సంపాదన ఇచ్చాడు, పిల్లలు భార్య అందరినీ ఇచ్చాడు, నేను సుఖంగానే జీవిస్తున్నాను. కానీ వీళ్ళందరూ కూడా పక్క వాళ్ళతో వాళ్ళను కంపేర్ చేసుకోవడం వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ కౌన్సిలర్ అతని భార్యను పిలిచి అతనికి ఉన్న మానసిక ప్రశాంతత లేకపోవడానికి గల కారణాలను తెలియజేస్తే వాళ్ళు భార్య పిల్లలు అందరూ కూడా రియలైజ్ అవుతారు. అప్పటి నుంచి ఉన్నదాంతో తృప్తిగా బతకడం నేర్చుకుంటారు. ఏదైనా సరే మనం కూడా అంతే అండి. మనంగా బతికితే మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతాం. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళను మనం కంపేర్ చేసుకుంటామో మన జీవితంలో అశాంతి మాత్రమే నెలకొంటుంది.